ఏపీలో రేపటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. కీలక అజెండాపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో 2 రోజుల పాటు చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. పౌర సేవలు, పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. 8 అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. 5 ఏళ్లలో 125 కేబినెట్ సమావేశాలు, 25 కలెక్టర్ల సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే కలెక్టర్ల సదస్సులపై మంత్రులు, కార్యదర్శులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ పై మంత్రులు, అధికారులతో కమిటీ ఏర్పాటు అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్. సునీల్, 2 రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు, ఎల్లుండి సోమ, మంగళవారాలు ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. చాలా ప్రధానమైనటువంటి ఎజెండాతో 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటీవలనే జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను మార్చారు. వారందరూ కూడా నిన్న ఈ రోజులోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది అందించడం మన బాధ్యత అని స్పష్టంగా వారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ప్రజలకు సేవ చేయటానికే ఉన్నాము తప్ప వారి మీద పెత్తనం చేయటానికి కాదు అని ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని నిన్న మరొకసారి మంత్రులతోనూ, అదేవిధంగా కొత్తగా నియమితులైన కలెక్టర్లు, ఎస్పీలతో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో వారికి మరొకసారి 2 రోజుల పాటు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మరొకసారి ప్రజలకి ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకొని గత ఎన్నికల్లో ఎంత అఖండ విజయాన్ని సాధించి పెట్టారు అనేటువంటి అంశం గురించి కూడా మరొకసారి స్పష్టం చేయబోతా ఉన్నారు. ప్రజా సేవ చేయాలనేటటువంటి అంశాన్ని, ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు, ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ప్రవేశపెట్టిందో ఆ రకమైన స్కీములన్నీ కూడా ప్రజల చెంతకు చేరే విధంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశం గురించి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా రూపొందించబోతామన్నారు. కలెక్టర్లకి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పారు, మీరు ఏ విధంగానూ వెనకడుగు వేయొద్దు, పూర్తి స్థాయిలో భరోసాతో ముందుకెళ్లాలనే అంశం గురించి కూడా మరొకసారి రేపు, ఎల్లుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కూడా స్పష్టంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. సునీల్.